ఇంటికైతే వచ్చేసినాను. కొంచెం అనీజీగా ఉంది, దిమ్మికి ఎక్కినట్టుంది, చెవులు మొత్తం అంతా దిమ్మికి ఎక్కినట్టుంది. ఎందుకంటే ఇంకా సిటీలో పోయి ఆరన్ సౌండ్ అంతా చాలా రోజులు అవుతుంది కదా, అంతా ఇంట్లో ఉండి లేకుంటే వేరే పని మీద బయటికి విలేజ్కి పోయినాను అనమాట మా ఊరికి. ఫస్ట్ బుకింగ్ టోటల్ 3 బుకింగ్లో 4 బుకింగ్లు కంప్లీట్ చేసిన టోటల్ మీద ఎక్కిన. సో చూద్దాం అనుకుంటే ఫస్ట్ బుకింగ్ చూసే కావాలి అనమాట. బుకింగ్స్ మీద బుకింగ్స్ వస్తున్నాయి. సో మనకి ఏదైతే సూటబుల్ అయిందో దాంట్లో మాత్రం తీసుకున్నాం. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వంశీ, నేను డైలీ ట్రావెలర్ను. బెంగళూరులో ఓలా, ఊబర్, ర్యాపిడో నా మ్యాథ్రిక్ యాప్ తోలుతుంటాను. సో ఈరోజు ఇప్పుడు కూడా డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. చాలా రోజుల తర్వాత డ్యూటీ అనేది ఆన్ చేయబోతున్నాను. ముందుగా వచ్చేసి డేట్ చెప్పుకుందామండి. డేట్ వచ్చేసి 7వ తేదీ శుక్రవారం 3వ నెల 2025. సో మనమైతే ఇప్పుడు ముందుగా 0 కిలోమీటర్ చేద్దామండి. 0 కిలోమీటర్ చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దామండి. చాలామంది మెసేజ్లు కూడా పెడుతున్నారు, నా డ్యూటీ చేయట్లేదు, వీడియోస్ పెట్టట్లేదు అని చెప్పేసి. సో నా ప్రాబ్లమ్స్ నాకు ఉంటాయి, నేను చెప్పుకుంటే అనమాట. కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అవుతాయి, కొన్ని ప్రాబ్లమ్స్ చెప్పుకోవడానికి అవ్వదన్నమాట. అందుకని చెప్పేసి నేను ఏమి చెప్పలేని సిచ్యువేషన్లో ఉన్నాను ఇప్పుడు. సో చాలామందికి మెసేజ్కి రిప్లై ఇవ్వలేకపోతున్నాను, వాళ్ళందరికీ సారీ. సో ఇప్పటి నుంచి వీడియోస్ పెట్టలేనందుకు నేను చాలా చింతిస్తున్నాను అనమాట. ఇంకటి నుంచి మీకు మామూలుగా వస్తూనే ఉంటాయి. సో వీడియోస్ పెట్టమని అడుగుతున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్, నా మీద అభిమానం చూపించినందుకు. ఇప్పటి నుంచి అయితే కంటిన్యూగా వస్తాయి. సో వీడియోస్ లేక బిజినెస్ ఎలా ఉందో తెలియకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా సారీ చెప్తున్నా. సో ఇప్పటి నుంచి అయితే మనకి కంటిన్యూగా వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి ఇంకా. సో ఇప్పుడు లేట్ అవుతుంది. సో శుక్రవారం డ్యూటీ ఎలా ఉంటుందో ఒక్కొక్కసారి మనం అనుకున్న రేంజ్ కన్నా తక్కువ ఉంటుంది, ఎక్కువ ఉంటుంది, చెప్పే కాదనమాట. సో గో విత్ ఫ్లో, అంతే చేసుకుంటూ పోతూ ఉండాలి. నాకు ఇంతే కావాలి అంతే కావాలనుకుంటే అవ్వదనమాట. డ్యూటీ విషయంలో అయితే గిన సంపాదించేది ఎలా ఏంటి అనేది మన చేతుల్లో ఏముండదు అనమాట. మన పని మనం చేసుకుంటూ పోతూ ఉండాలి, అది విషయం. సో ముందుగా వచ్చేసి కప్పు టీ అయితే తాగేసి వచ్చినాము. 0 కిలోమీటర్ అనేది చేద్దామండి. ఇప్పుడు 0 కిలోమీటర్ అయితే చేస్తున్నాను. సో ఆల్రెడీ మన దాంట్లో డీజిల్ ఉందన్నమాట. ఫుల్ ట్యాంక్ పట్టించుకోండి ఊరికి వేయండి. సో బీలోనే 0 కిలోమీటర్ చేస్తున్నా. 0 కిలోమీటర్ అయితే చేసేసినాను. సో డ్యూటీ స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు వచ్చేసి డ్యూటీ అయితే స్టార్ట్ చేయబోతున్నాను. సో ముందుగా వచ్చేసి ఓలా ఆన్ చేద్దామండి. ఇప్పుడు సమయం వచ్చేసి 6:17 అవుతుంది. సో దీంట్లో ఆఫర్లు ఎలా ఉన్నాయి, ఇన్సెంటివ్స్ ఏమైనా చూద్దామండి. ఇదేం డ్యూటీ ఆన్ కాకుండా ఉంది. ఓకే, ఆన్ అయింది. సర్వర్ డౌన్ ఉన్నట్టుంది ఓలాది, అందుకని చెప్పేసి సరిగ్గా ఆన్ అవ్వట్లేదు. చూడండి, ఇంకా అలా స్క్రోల్ అవుతాను, పైన లోడింగ్ తీసుకుంటూనే ఉంది. సో మనము ఇన్సెంటివ్స్ అలాగే సబ్స్క్రిప్షన్ ప్లాన్ది ఏమన్నా ఓపెన్ అవుతుందని చూద్దామండి. ఇది ఇన్సెంటివ్ సెక్షన్ ఈజ్ డౌన్ అంట. సో మనకి రీఛార్జ్ చేసుకోవడానికి సబ్స్క్రిప్షన్ ప్లాన్ అనేది చూడాలా. సో ఓపెన్ అయింది. ఏదో 8 గంటల నుంచి నైట్ 9:59 వరకు చేస్తే 250 టోటల్ బుకింగ్స్ చేస్తే కూడా ఉంటాయి. సో ఇది సంగతి. పూర్తి చూద్దాం అనుకుంటే అది ఓపెన్గా అవ్వకుండా ఉంది. సో మనమైతే డ్యూటీ ఆన్ చేసినాము. ఇంకోసారి చూద్దామండి. అవ్వకుంటే కన్నా ర్యాపిడో ఆన్ చేసేద్దామండి. ఇదైతే అవుతాను లేదు, ర్యాపిడో ఆన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి ర్యాపిడో ఆన్ చేద్దామండి. కొంచెం అది రీస్టార్ట్ పెట్టింటి, అప్డేట్ వచ్చింటే బాగా సదా ఇచ్చిందనమాట. సో ఆన్ అయితే చేస్తున్నాను. మళ్ళీ సెల్ఫీ అడుగుతాను. ఇందాక సెల్ఫీ అడిగింది, మళ్ళీ ఇప్పుడు అడుగుతాను. ఒక్కొక్కసారి అంతే. మీరు బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రెడ్ సర్కిల్ కనిపిస్తుంది కదా, దాని లోపల మన బొమ్మ గుర్తు, మన మనిషి ఇమేజ్ కనిపిస్తుంది. దాన్ని సర్కిల్ కరెక్ట్ పెడితే ఇలా గ్రీన్ లైన్ పడుతుంది. గ్రీన్ లైన్ పడినప్పుడు మనం ఓకే కొడితే ఫోటో క్లిక్. సో అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది అనమాట. లేదంటే మళ్ళీ ఇంకొకసారి తీసుకోమంటుంది. ఈ సంగతి క్విక్ సెల్ఫీ వెరిఫికేషన్ ఈ తర్వాతకి అవుతుంది. ఎందుకనేది మనకైతే అర్థం కావట్లేదు. సరే, మళ్ళీ తర్వాత సంగతి తర్వాత చూద్దాం ఏమనేది చదివిది. సో ఇప్పుడైతే ఏదైనా డ్యూటీ వస్తే చూద్దామండి. కరెక్ట్గా అర్ధగంట అవుతుంది. యాప్స్ అయితే బోలి సతాయించినాయి. ఆన్ చేస్తుంటే డ్యూటీస్ రావు. అప్డేట్లు అన్నీ చేసినాయి చాలా రోజులుగా డ్యూటీ ఆన్ చేసి. సో అప్డేట్లు వచ్చినాయి, అప్డేట్ చేసిన అంతా చేసినాను. హాఫ్ అన్ అవర్ అయింది బాగా సతాయించి. ఇంకా ర్యాపిడో అయితే అస్సలు ఆన్ అవ్వట్లేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా యాప్స్ అప్డేట్ చేసినాను. ఇప్పుడైతే డ్యూటీ వచ్చింది, ఎంత దూరం ముందు చూద్దామండి. ఓలాలో వచ్చింది. టైం వచ్చేసి 6:51 అవుతుంది. లేట్ చేయకుండా ఫస్ట్ బుకింగ్ ఎంత ఇచ్చినా తీసుకొని పోతూ ఉండాలి. సో సిటీలే కాబట్టి నాకు తెలిసి కొంచెం టైమింగ్ ఎక్కువే ఉంటుంది, క్యాన్సిల్ చేయకపోతే మేలు. పికప్ టైం వచ్చేసి 4 minutes. పికప్ డిస్టెన్స్ వచ్చేసి 1.5 ఉంది. సో లేట్ చేయకుండా పోయి పికప్ చేసేసుకుందామండి. ఫస్ట్ బుకింగ్ టోటల్ 3 బుకింగ్లో 4 బుకింగ్లు కంప్లీట్ చేసిన టోటల్ మీద ఎక్కిన. సో చూద్దాం అనుకుంటే ఫస్ట్ బుకింగ్ చూసే కావాలి అనమాట. బుకింగ్స్ మీద బుకింగ్స్ వస్తున్నాయి. సో మనకి ఏదైతే సూటబుల్ అయిందో దాంట్లో మాత్రం తీసుకున్నాం. ట్రాఫిక్ అయితే బీభత్సంగా ఉంది. సో ఇంకా ఫస్ట్ రోజు కదా, చాలా రోజుల తర్వాత తీస్తున్నాను. ఫస్ట్ రోజు నాకైతే తలంతా మొత్తం దిమ్మెక్కింది. ఇంకా డ్రైవ్ చేస్తా అంటే ఏదో అటుపక్క ఇటుపక్క 2 పక్కల కార్లు వచ్చి డిస్టెన్స్ అనేది క్యాప్చర్ చేయలేకపోతున్నాను అనమాట. అంత దారుణంగా ఉంది. సో ట్రాఫిక్ బీభత్సంగా ఉందనమాట. కొంచెం నిదానంగా తోలుదాంలే అనుకుని తోలుతూనే ఉన్నాను. సో ఇప్పుడైతే మనము 3 బుకింగ్స్కి
ఒక్కొక్క దానికి ఎంతెంత ఇచ్చినారు చూద్దామండి. ఇప్పుడు మళ్ళీ జస్ట్ ఇప్పుడే సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకున్నాను. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి 6:53కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 22.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 18 minutes. డిజిటల్ పేమెంట్ అని కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 407 రూపాయలు. మనకు వచ్చేసి 316 రూపాయల 0.38 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చింది. సమయం వచ్చేసి 6:53కి వచ్చింది. పికప్ వచ్చేసి బాలాజీ గ్రాండెన్స్ లేఅవుట్ గొట్టెగేరలో. సో డ్రాప్ వచ్చేసి బోగెనహల్లి. దాని తర్వాత క్యాన్సిల్ అయింది. దాని తర్వాత ఒకదానికేమో క్యాన్సిలేషన్ ఛార్జ్ చేసి ఇచ్చినారు. 8:20కి వచ్చింది. 26 రూపాయల 0.91. దాని తర్వాత 8:33కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 5 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 29 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 195 రూపాయలు. మనకు వచ్చేసి 154 రూపాయల 0.27 ఇచ్చినాడు. దీంట్లో కమిషన్ తీసుకున్నాడు, ఎందుకంటే మనము సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోలేదు అందుకని చెప్పేసి 15% తీసుకున్నాడు అనమాట. చూడొచ్చు మీరు ఇక్కడ 15% వచ్చినాయి ఓలా కమిషన్ 28 రూపాయల 0.12. సో అంతకుముందు దాంట్లోనే తీసుకున్నాడు. ఈ 4 బుకింగ్స్కి కమిషన్ అనేది తీసుకున్నాడు అనమాట. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 8:33కి వచ్చింది. పికప్ వచ్చేసి బెలందూరు. డ్రాప్ వచ్చేసి మార్తల్లి. దాని తర్వాత వచ్చేసి 9:05కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 2 కిలోమీటర్ల 300 మీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 14 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 127 రూపాయలు. మనకు వచ్చేసి 98 రూపాయల 0.18 ఇచ్చినాడు. దీంట్లో కూడా 15% కమిషన్ తీసుకున్నాడు. 17 రూపాయల 0.79. మనకు వచ్చేసి బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:05కి వచ్చింది. పికప్ వచ్చేసి మార్తల్లి. డ్రాప్ వచ్చేసి బీటీఎం లేఅవుట్ బెలందూర్. సో లాస్ట్ బుకింగ్ ఇది వచ్చేసి 9:31కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 6.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 227 రూపాయలు. మనకు వచ్చేసి 179 రూపాయల 0.70 ఇచ్చినాడు. దీంట్లో కూడా 15% ఓలా కమిషన్ తీసుకున్నాడు. 32 రూపాయల 0.60. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 9:31కి వచ్చింది. పికప్ వచ్చేసి మార్తల్లి. డ్రాప్ వచ్చేసి పనత్తూరు, అదే మన సర్జాపూర్ మెయిన్ రోడ్లో ఈ పక్క నుంచి చూస్తే కానీ వస్తుంది. సో ఇది విషయము. సో ఆఫ్లో అయితే పెట్టినా ఆన్లో పెడతా. ఇప్పుడు బుకింగ్స్ వస్తూనే ఉంటాయి. ఆన్ చేస్తే చాలు ఎప్పుడెప్పుడు ఆ నెట్లో బుకింగ్స్ వస్తూనే ఉన్నాయి. అది కాక నేను మినీ ఆఫ్ చేసినాను. సో మినీ ఆన్ చేసుకుంటే ఇంకా మళ్ళీ డ్యూటీ ఆఫ్ చేసుకుంటే కాదనమాట, అంత దారుణంగా ఉంటుంది. చూడొచ్చు ఒకసారి మీరేను చూడొచ్చు. మినీ అనేది ఆఫ్లో ఉంది. ఆన్ చేద్దామని ఒకసారి. ఇప్పుడే జస్ట్ సబ్స్క్రిప్షన్ ప్లాన్ 3 days తీసుకున్నాను. చూడొచ్చు ఎక్స్పైరింగ్ జూన్ ఇన్ 3 days అని ఉంది. సో సబ్స్క్రిప్షన్ ప్లాన్ జస్ట్ ఇందాకే తీసుకున్నాను నేను. దాన్ని అయితే బుకింగ్ 1.3 రూపాయలు. మాడతల్లి వద్దు, మాడతల్లి పోయి ఎక్కకపోతాను తర్వాతకి. ఆడు చూపించేదని తక్కువ టైం చూస్తుంది. ఆడు పోయిన తర్వాత సినిమా చూస్తాను అనమాట. చూడండి ఎంత లాంగ్ పికప్ ఇస్తాడు. 3.7 అంట, 14 minutes పికప్కే. సో అందుకని చెప్పేసి నేను మినీ ఆఫ్ చేసిన. ఏదైనా లాంగ్ వేరే చోటుకు వచ్చినా పర్లేదు, కొంచెం అమౌంట్ తక్కువైనా ఈ ట్రాఫిక్లో ఇరుక్కోకూడదు అని చెప్పేసి నేను ఆఫ్ చేసి పెట్టుకున్న దాన్ని అయితే మినీని. సో ఇప్పుడు ఆఫ్ చేస్తాను దాన్ని కూడా. ఒకవేళ లేదు దాంట్లో మంచిది వచ్చింటే తీసుకుంటా, అన్ని పాస్ చేసుకుంటూ కూర్చుంటా. అది విషయము. బిజినెస్ బాగానే అవుతుంది అనుకుంటే యావరేజ్గానే తీసిపోయింది నాకు తెలిసినంత వరకు. 4 బుకింగ్లు చూసినాము. దాని తర్వాత 3 బుకింగ్లు చేసినాను. కిలోమీటర్కి చాలా తక్కువనే ఇస్తున్నాడు, కానీ నిలబెట్టకుండా పోతా అంటే ఏదో ఒకటి మిగులుతుంది. లేకుంటే చాలా ఇబ్బంది అయిపోతుంది మనకి బిజినెస్ విషయంలో. కాబట్టి పోతానే ఉన్నాను అనమాట తీసుకొని. ఇప్పుడైతే నేను ఉస్కోట్లో కరెక్ట్గా ఉన్నాను. ఆ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చి బస్ స్టాప్ దగ్గర ఉన్నాను నేను. సో దీనికి ఎంత ఇచ్చినారని చూద్దామండి ఇప్పుడైతే గిన. సో అంటే 3 బుకింగ్లు చూద్దామండి డైరెక్ట్, దానికి ఒకటే అని కాదు. ఎర్నింగ్స్ 3 బుకింగ్స్ ఇక్కడ వరకు చూసినాము. 9:37 వరకు చూసినాము. దాని తర్వాత వచ్చేసి 10:25కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 3 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 10 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 125 రూపాయలు. 129 రూపాయలు. మనకు వచ్చేసి 111 రూపాయల 0.85 ఇచ్చినాడు. 0 కమిషన్, ఓలా కమిషన్ ఏం లేదు. సో మనకు వచ్చేసి బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:25కి వచ్చింది. పికప్ వచ్చేసి దేవసంతనకల్లు. సో డ్రాప్ వచ్చేసి దేవసంతనకల్లో, అదే వర్తూర్ రోడ్డు. నెక్స్ట్ వచ్చేసి 10:37కి వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 23 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 34 నిమిషాలు. క్యాష్ కలెక్ట్. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 350 రూపాయలు. మనకు వచ్చేసి 332 రూపాయల 0.52 ఇచ్చినాడు. 0 కమిషన్ దీంట్లో కూడా. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 10:37కి వచ్చింది. పికప్ వచ్చేసి వర్తూరు. డ్రాప్ వచ్చేసి అంబేద్కర్ కాలనీ అంట. సో ఇది యాక్చువల్లీ డ్రాప్ అయింది వచ్చేసి మనకి అత్తిబేలే టోల్గేట్ దగ్గర డ్రాప్ అయిపోయింది. సో ఇది చూడండి, ఇప్పుడు లాస్ట్ ఇంక ఉస్కోట్కి వచ్చింది. ఎంత దూరం ఉందనేది 14:14కి వచ్చింది.
డ్రాప్ కిలోమీటర్లు చూడండి ఒకసారి, 49 కిలోమీటర్లు వచ్చినాను, కానీ ఇక్కడ వచ్చేసి 47 కిలోమీటర్లు చూస్తుంది. డ్రాప్ టైం వచ్చేసి 1 hour 3 minutes. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 663 రూపాయలు. నాకు ఇచ్చినది చూడండి ఒకసారి ఎంత దారుణం అనేది, 607 రూపాయలు ఇచ్చినాడు. ఎంత దారుణం అంటే అంత దారుణము. ఇంకేమంటే నిలబెట్టకుండా పోతాండల్లా అనే ఉద్దేశంతో ఒకటే తీసుకున్నట్లు ఇంత దారుణంగా ఇస్తే ఎలా చెప్పండి, తప్పదు. ఇంకా బిజినెస్ అనేది అటు ఇటు ఉంటుంది. నేను ఈరోజు ఫస్ట్ వచ్చినాను 4 రోజుల తర్వాత. చూద్దామండి ఎలా ఉంటుంది ఏంటనేది. ఇంకా ప్రతిరోజు చేసుకుంటూ పోతాంటే కానీ సరిపోతూ ఉంటుంది. సో ఇంకా పిచ్చ దొబ్బుతుంది అనమాట. ఫస్ట్ డ్యూటీ చేయాలనే ఉద్దేశంతో యాదొచ్చింది తీసుకుంటాను అనమాట. అది విషయము. మనకి బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 11:14 వచ్చింది. పికప్ వచ్చేసి సజ్జాపూర్ రోడ్ అని ఉంది. సో మనకు వచ్చేసి అత్తిబేల ఇండస్ట్రియల్ ఏరియా ఇక్కడ పైన చూడొచ్చు. డ్రాప్ వచ్చేసి ఉస్కోట్ అయిపోయింది పోలీస్ స్టేషన్ దగ్గర. ఇది విషయము. సో ఇప్పటి వరకు అయింది అమౌంట్ వచ్చేసి 1577 రూపాయల 0.89 రూపాయలు. చూద్దామండి, మన పని మనం చేసుకుంటూ పోతుందాం, వచ్చేది వస్తుంటుంది. అది విషయం. బాగా ఆకలిస్తుంది. టైం వచ్చేసి ఇప్పుడు 12:28 అవుతుంది. ఇక్కడ ఏమో ఉంది, హోటల్ ఓపెన్లో ఉంది. కడుపులోకి ఏదో ఒకటి వేసుకుందామండి ఫస్ట్ అయితే ఎగిన తర్వాత సంగతి తర్వాత చూద్దామండి. బాగా నిద్ర వచ్చేస్తుంది. సో నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాను. కరెక్ట్ మనకి బీటీఎం లేఅవుట్లో డ్రాప్ అయింది. ఇంకా ఇంటి సైడే కదా, ఒక 10 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా మళ్ళీ ఎక్కడో పోయి టైం వేస్ట్ చేసే బదులు ఎందుకని చెప్పేసి ఇంటికైతే వెళ్తున్నాం ఇప్పుడు. సో మనమైతే ఓలాలో 7 బుకింగ్లు కంప్లీట్ చేసి చూసినాం దాన్ని. తర్వాత 4 బుకింగ్లు చేసిన. అలాగే మనకి ఉస్కోట్ నుంచి మళ్ళీ ఒక బుకింగ్ వచ్చింది. దేంట్లో నమ్మయాత్రిలో వచ్చిందనమాట. సో దాన్ని కూడా చూద్దామండి ఇప్పుడు. నమ్మయాత్రిలో చూసి సో మిగతా 4 బుకింగ్లు మళ్ళీ ఓలాలో చేసినాం, అవి కూడా చూద్దామండి. ఇప్పుడైతే నమ్మయాత్రి చూస్తున్నా. సో నమ్మయాత్రిలో వచ్చేసి ఒకే ఒక బుకింగ్ చేసింది. పర్లేదు, దాంట్లో బాగానే ఇచ్చినాడు. 33 కిలోమీటర్లు ఏమో. సో ఓకే బుకింగ్ చేసింది. ఇదే బుకింగ్ అది. సో సీ డీటెయిల్స్. దీంట్లో వచ్చేసి డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 32 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 46 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 577 రూపాయలు. మనకి వచ్చేసి 577 రూపాయలు ఇచ్చినాడు. ఇందులో టోల్ వచ్చేసి 25 రూపాయలు లెస్ చేయాలి. సో ఇంక్లూడ్ టోల్తో సహా కలిపది. ఇప్పుడు ఓలాలో చూద్దామండి. ఓలాలో వచ్చేసి 4 బుకింగ్లు చూడాలి. సో 12 తర్వాత చేసిండేది మాత్రం చూడాలన్నమాట. అంతకుముందు చూసినాం 7 బుకింగ్లు చూడొచ్చు ఇక్కడ. సో 7వ తేదీ 7 బుకింగ్లు కరెక్ట్ చేసినాము. ఈరోజు 8వ తేదీ 4 బుకింగ్లు చేసినాము. క్వైట్ ఆపోజిట్ అయిపోయింది. 7వ తేదీ 7 బుకింగ్లు అంటే 8వ తేదీ 4 బుకింగ్లు చేసినట్లు. సో ఫస్ట్ బుకింగ్ వచ్చేసి క్యాన్సిల్ అయింది. దాని తర్వాత 2:31 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 1.5. డ్రాప్ టైం వచ్చేసి 9 minutes. డిజిటల్ పేమెంట్ అయింది. కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 123 రూపాయలు తీసుకున్నాడు. మనకు వచ్చేసి 116 రూపాయల 0.95 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి ప్రైమ్ షెడ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:37 వచ్చింది. పికప్ వచ్చేసి చిక్కబేగూరు. ఏమేమి పేర్లు ఉన్నాయి ఇక్కడైతే. సో డ్రాప్ వచ్చేసి సింగసంద్ర. దాని తర్వాత వచ్చేసి 2:57 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9 కిలోమీటర్లు. డ్రాప్ టైం వచ్చేసి 24 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 174 రూపాయలు. మనకు వచ్చేసి 165 రూపాయల 0.36 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 2:57 వచ్చింది. పికప్ వచ్చేసి హెచ్ఎస్ఆర్ లేఅవుట్. ఆ డ్రాప్ వచ్చేసి దొడ్డకన్నల్లి. దాని తర్వాత 3వ బుకింగ్ వచ్చేసి 3:56 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 16.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 30 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 367 రూపాయలు. మనకు వచ్చేసి 341 రూపాయ 0.31 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 3:56 వచ్చింది. పికప్ వచ్చేసి దొడకనల్లి. డ్రాప్ వచ్చేసి అల్సూర్. వచ్చేసి లాస్ట్ బుకింగ్ 4వ బుకింగ్. పికప్ వచ్చిన టైం వచ్చేసి 4:36 వచ్చింది. డ్రాప్ కిలోమీటర్లు వచ్చేసి 9.5 కిలోమీటర్. డ్రాప్ టైం వచ్చేసి 20 నిమిషాలు. క్యాష్ కలెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి తీసుకున్న అమౌంట్ వచ్చేసి 200 రూపాయలు. మనకు వచ్చేసి 199 రూపాయల 0.24 ఇచ్చినాడు. బుకింగ్ కేటగిరీ వచ్చేసి మినీ బుకింగ్. బుకింగ్ వచ్చిన సమయం వచ్చేసి 4:36 వచ్చింది. పికప్ వచ్చేసి తొమ్లూరు. డ్రాప్ వచ్చేసి బీటీఎం లేఅవుట్. సో చెప్పినాను కదా లాస్ట్ బీటీఎం లేఅవుట్ అని. సో డ్రాప్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా అనమాట. సో మనకి 7వ తేదీ ఎంత ఎర్నింగ్స్ అయినాయి చూద్దామండి ఒకటేసారి. 7వ తేదీ వచ్చేసి 1577 రూపాయల 0.89 అయింది. సో మనకి 8వ తేదీ వచ్చేసి
822.86 ఇది విషయము. ఇంకా దాంట్లో ఏముంది 577 రూపాయలు. సో టోలు 25 రూపాయలు లెస్ చేస్తారు దాంట్లోనూ. ఇది విషయము. సో టోటల్ కౌంట్ చేసి చూద్దామండి. ఇంటికి వెళ్తున్నాను, ఇంటికి దగ్గరలో ఉన్నాను నేనైతే. ఇప్పుడు ఇంటికైతే వచ్చేసినాను. కొంచెం అనీజీగా ఉంది, దిమ్మికి ఎక్కినట్టుంది, చెవులు మొత్తం అంతా దిమ్మికి ఎక్కినట్టుంది. ఎందుకంటే ఇంకా సిటీలో పోయి ఆరన్ సౌండ్ అంతా చాలా రోజులు అవుతుంది కదా, అంతా ఇంట్లో ఉండి లేకుంటే వేరే పని మీద బయటికి విలేజ్కి పోయినాను అనమాట మా ఊరికి. సో అట్లా అయ్యి సౌండ్స్ అనేది కొంచెం అలవాటు తప్పిపోయింది. ఫుల్ దిమ్మికి ఎక్కినట్టుంది, నిద్ర కూడా మేల్కోవడం కొంచెం తక్కువ అయిపోయింది కదా, అలవాటు తప్పిపోయింది అది విషయము. సో ఇప్పుడైతే మనము టోటల్ కౌంట్ చేద్దామండి. ముందుగా వచ్చేసి ఓలాలోనే చేద్దామండి. ఓలాలో నమ్మయాత్రిలో మాత్రం చేసినాం, ఇంక వేరే దాంట్లో ఏ దాంట్లో చేయలేదు. సో టోటల్ బుకింగ్స్ వచ్చేసి దీంట్లో 7వ తేదీ వచ్చేసి 7 బుకింగ్లు చేసినాము, 8వ తేదీ వచ్చేసి 4 బుకింగ్లు చేసినాము, టోటల్ వచ్చేసి 11 బుకింగ్లు, దాంట్లో ఒకటి 12 బుకింగ్లు. సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి, 12 బుకింగ్లు. సో మనకి 7వ తేదీ వచ్చేసి ఓలాలో 1577 రూపాయలు, 1577 రూపాయలు ప్లస్ 8వ తేదీ 822 రూపాయలు, 822 రూపాయలు. నెక్స్ట్ వచ్చేసి నమ్మయాత్రలో వచ్చేసి 575 రూపాయలు, 77 రూపాయలు ఏమో అంతేలే, 577 రూపాయలు ఇద్దాం ప్లస్ 577 రూపాయలు. సో ఇది టోటల్ ఎర్నింగ్స్. ఫైనల్ ఎర్నింగ్స్ వచ్చేసి మనకు 30 రూపాయలు తక్కువ అనుకోండి. సో టోటల్గా 3000 అనుకోండి. సో 3000లో మనం డీజిల్కి వచ్చేసి ఒక 1000 రూపాయలు తీసేయాలి, -1000 అంటే 900, కరెక్ట్గా 976 రూపాయలు తీసేద్దామండి. సో మనకు మిగిలినది వచ్చేసి 2000 రూపాయలు మిగిలినట్లు. ఇది విషయము. 76 రూపాయలు, 2000 రూపాయలు మిగిలింది. సో మనకి 249 రూపాయలు ఏమో సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఉంది, అది 3 డేస్కి. 3 డేస్ తర్వాత దాన్ని అనేది లెస్ చేద్దామండి. సో ఈరోజు నా ఖర్చు వచ్చేసి ఒక 200 వచ్చి ఉంటుంది, ఇంకా ఫుడ్కి దానికి దీనికి అంతా కలిపి. దానికంతా పోతే మనకి మిగిలిండేది వచ్చేసి 200 మైనస్ 1800 రూపాయలు మిగిలినట్టు. సో బండి ఖర్చులు ఇవన్నీ నెక్స్ట్ చూద్దామండి. సో మనమైతే ఇప్పుడు ప్రెజెంట్ అయితే 2000 అనుకుందామండి, 2000 మిగిలినట్లు లెక్కేద్దామండి. సో నెక్స్ట్ మనము టోటల్ ఎర్నింగ్స్ 1 వీక్ కానీ 1 మంత్ కానీ అప్పుడు చూద్దామండి ఎంత ఖర్చు ఎంత మిగిలింది అనే విషయము. సో ఇప్పుడైతే మనకి 2000 రూపాయలు మిగిలింది. సో ఎన్ని కిలోమీటర్లు తిరిగినాను అనేది చూద్దామండి. 189 కిలోమీటర్లు తిరిగినాను. సో దాన్ని కూడా ఒక తీసి పెడదామండి. చూడొచ్చు, 189 కిలోమీటర్లు తిరిగినాను టోటల్ వచ్చేసి. ఇది విషయము. టోటల్ బుకింగ్స్ వచ్చేసి 12 బుకింగ్లు. ఆన్లైన్ అవర్స్ వచ్చేసి కరెక్ట్గా 12 అవర్స్ వేసుకోండి. సో ఒక అర్ధగంట అటో ఇటు అనమాట. మనం 6 గంటల పైన ఆన్ చేసినాము. సో ఇప్పుడు వచ్చేసి 5:31 అయితే టైం అయితే కానీ ఇది విషయము. సో చాలా రోజుల తర్వాత మనమైతే డ్యూటీ ఆన్ చేసినాము. ఏదో కొంచెం చేయాలన్నట్టు కొంచెం ఇబ్బందిగా ఉన్నా కూడా డ్యూటీ అయితే చేసినాను. ఇంకటి నుంచి మనం కంటిన్యూగా డ్యూటీ చేసి ఉంటాను. సో వీడియోస్ మధ్యలో ఒక్కొక్కసారి పెట్టలేకపోవచ్చు, ఫుల్ టైర్డ్ అయిపోయి. సో కంటిన్యూగా అయితే నేను పెట్టాలని ఆలోచిస్తున్నాను. ఇది విషయం. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీ ముందుకు నేను తీసుకొస్తా ఉంటాను. మరి బాయ్.